వాడు పొట్టోడు విజ్జేస్తాడు, తెల్లారి మళ్ళీ బొంద పెడతా అంటాడు. తవ్వుతున్నా అంటాడు, 4 అడుగులు అంటాడు, 100 అడుగులు అంటాడు. వాడు మన పని ఏమైనా ఉందా అమ్మ? విజ్జేయడం మాత్రం కాదు, ఒక పెద్ద మనిషి అనే ఇజ్జతి. నువ్వు విజ్జేయకున్నా పర్లేదు, నువ్వు మూర్ఖునివి, నువ్వు ముఖ్యమంత్రి అనే స్థాయికి నువ్వు దిగజారిపోయినావు. నువ్వు రేవంత్ రెడ్డి మన జాతిపిత ఏ జాతిరా అన్నోనివి ఈరోజు విజ్జేసిండు. అదే నోరు కదా తల్లి. ఇన్ని రోజులు 2 ఏళ్ల నుంచి రోజు తిడుతున్నాడు కదా, రోజు తిట్టుకుంటా బొంద పెడతా అది చేస్తా, కేసీఆర్ అంటే ఏంది అది ఇది అని అన్నోడు ఈరోజు విజయంగా అయిపోతాయా? మర్చిపోతామా అవన్నీ? అదే గుర్తున్నాడు అంటే మళ్ళీ వీడు ఏం బుడుబుంజలోడు అని అంటున్నా. బుడుబుంజలోడు అంటే తెలుసా? తెలంగాణలో బుడుబుంజలోడు అనేటోడు వస్తాడు అంటే వీడు ఎప్పుడు ఏం మాట్లాడతాడో వానికే తెలియదు అనమాట. అంటే వీడు ఒక మాట మీద ఉన్న మనిషి కాదు వాడు. 2 ఏళ్ల నుంచి తిట్టి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు చెప్తాడా? ఏ స్టేజ్ మీద ఉంటే ఆ స్టేజ్ మీద ఎప్పుడు చచ్చిపోతాడు, ఆక్సిజన్ పెట్టాడు, ఆక్సిజన్ తీయాలి, వాడు తావాలి వీడు తావాలని చెప్పినోడు ఈరోజు శుభాకాంక్షలు ఎట్లా చెప్తాడమ్మా? చెప్పినంత మాత్రం అవన్నీ మర్చిపోతామా మేము? ఏ జాతిరా నీదన్నా? నీది ఏ జాతిరా? ఈరోజు చెప్తున్నావు కదా, శుభాకాంక్షలు చెప్పినావు కదా, ఏ జాతి కోసం అని చెప్పినావు నువ్వు? ఏ జాతి అని చెప్పినావు? మొన్న ఏ జాతి అన్నావు కదా. అంటే మనకి ఓష్లో ఉండడా? అంటే మనిషి ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఉన్నావు, మామూలు స్థాయి కాదు నీది. 4 కోట్ల ప్రజలకు జవాబుదారీ ఇచ్చేది కాబట్టి ఒక 4 కోట్ల ప్రజలకు జవాబుదారీ ఇచ్చేటోడు వాడు ఎప్పుడంటే అప్పుడు మార్చుకుంటున్నా అంటే వాడిని అంటారు తొండలు, అవి ఏమంటారు తల్లి? తొండనే అంటారు కదా, కలర్ చేంజ్ అవుతుంటుంది. ఏమంటారు దాన్ని? ఊసరవెల్లి రేవంత్ రెడ్డి. వీడు తొండలు ఇడుస్తా అంటున్నావు కదా నాయన, నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నావు? ఊసరవెల్లివా? కలర్ చేంజ్ అవుతుంటుంది అది. ఏ చెట్టు మీదకి పోతే అది, ఏ బట్ట మీదకి పోతే అది, ఏ బండ మీదకి పోతే అది, ఏ చెరువు మీదకి పోతే అది. అదే నువ్వు తండ్రి. మళ్ళీ ఈరోజు మొన్ననే ఎవడు రాని జాతి అన్నావు, ఈరోజేమో శుభాకాంక్షలు చెప్తున్నావు. ఇవన్నీ మాటలు తల్లి. రాజకీయం నేర్చుకోవాలంటే, ఒక మంచి నాయకుడు కావాలంటే ఒక జన్మెత్తాలి. ఒక జన్మెత్తితే రాజకీయ ఒక చరిత్ర అనేది ఉంటుంది. కానీ ఈయనకి ఏ చరిత్ర లేకుండా డైరెక్ట్ సీఎం అయిండు కాబట్టి ఆ సీఎం సీటుకు న్యాయం చేస్తలేడు. గత తెలంగాణ తెచ్చిన యోధుడు, 10 సంవత్సరాల ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రికి వీడు ఈరోజు శుభాకాంక్షలు చెప్పగానే మర్చిపోతామా? కాదు కదా అది. ఖచ్చితంగా చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు తెలంగాణను నంబర్ 1 తీసుకుపోయిండు బాపు కేసీఆర్. ఈయన ఈ 2 సంవత్సరాలల్లో విధ్వంసం చేసిండు. తెలంగాణను 50 సంవత్సరాలు వెనకకు తీసుకొని పోయిండు. అంటే ప్రజలు ఏడుస్తుంటే వీళ్ళకు మంచిగా అనిపిస్తున్నట్టున్నది, చాలా మంచిగా అనిపిస్తుంది ఏడుస్తుంటే. మా హైడ్రా తెచ్చి ఇండ్లు గులగొడుతుంటే, లగచర్యలలో రైతుల మీద దౌర్జన్యం చేసి వాళ్ళని 2 నెలలు జైల్లో పెడితే, ఇప్పుడు చాలా వేస్తుంటే, రైతు బంధు ఇవ్వకుండా, రైతులకు నీళ్ళు ఇవ్వకుండా, ఇవన్నీ మంచిగా అనిపిస్తుంటాయి అమ్మ. అంటే వీడు రాక్షసుల పాలన చేస్తుర్రా? రాక్షసులకు మంచిగా అనిపిస్తాయి ఇవన్నీ. ఎందుకంటే ప్రజలను వాళ్ళ రక్తం తాగుతున్నారు కాబట్టి, సంచులు బాగా నింపుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. 63 కాదు 60,000 సార్లు అయినా వాడు గుండు సున్నదే తెస్తాడు. గులాంగిరి వారంలో ఒక్కసారి పోయి అంటారు కదా, వారంలో ఒక్కసారి పోయి రాహుల్ గాంధీకి మూట ఇవ్వాలి, మోదీ గానికి పోయి మూట ఇవ్వాలి. అట్లయితేనే 1 సీటు. వాడు ఆర్ఎస్ఎస్ వాడు, కాంగ్రెస్ వాడు కాదు. కాంగ్రెస్ను బొంద పెట్టడానికి ఆర్ఎస్ఎస్ రూపంలో వచ్చిండు రేవంత్ రెడ్డి. ఎన్టీఆర్ది పెడతా అంటాడు, ఆంధ్ర దొత్తులో అందరిది పెడతాడు వీడు. మొన్ననేమో బాలసుబ్రహ్మణ్యంది పెట్టిండు. బిడ్డ నువ్వు ఎంతమంది ఆంధ్రోలో పెడతావో అంతమంది ఆంధ్రోలో అన్నీ తీసేసి వాళ్ళందరిని అనలేసి నిన్ను కూడా వాళ్ళు ఎంబడే బొంద పెడతాం. ఎన్ని విగ్రహాలు పెట్టుకో. కాంగ్రెస్ తల్లి అన్నవు. ఇప్పుడు మనం మళ్ళీ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉండేనో ఆంధ్రప్రదేశ్, వాళ్ళు ఆంధ్రాలో పెట్టుకుంటాడు రా నాయన. వాళ్ళ మామను వెన్నుపోటు పొడిచిండు చంద్రబాబు నాయుడు. వానికి చెప్పు వాని ముంచి వాడు అయ్యాడు ముఖ్యమంత్రి. నీ గురువుకు చెప్పుకో, వాడు పెట్టుకుంటాడు. ఎన్టీ రామారావుది వాడు పెట్టాలి, నువ్వెందుకు పెడతావురా నాయన? నీకేమవుతాడు ఎన్టీ రామారావు? నీకేమవుతాడని చెప్పి ఈడ ఆంధ్ర వాళ్ళది పెడతా అంటున్నావు. ఆ ఆంధ్ర విగ్రహాలన్నీ తీసి బొంద పెట్టేటప్పుడు ఇన్ని కూడా అల్లేసి బొంద పెడతాం. పీడపోతుంది మాకు తెలంగాణ. అమ్మ ఉద్యమకారులు ఎంతోమంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. బాబు కేసీఆర్ ఒక్కడే పోయి ఈ బక్కాయన పోయి ఏం తెస్తాడని చెప్పేసి అన్నారు. ఎన్నో పదవులకు డిప్టీ సీఎం ఉండే, ఆయన కేంద్ర మంత్రి ఉండే, ఎమ్మెల్యేలు అయ్యిండు, ఎంపీలు అయ్యిండు, అన్నిటికీ రాజీనామా చేసి తెలంగాణ జై తెలంగాణ అని వచ్చిండు. ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు వీళ్ళు అందరు మోసం చేస్తున్నారు ఆంధ్ర నీళ్ళ కోసమని బాపు కేసీఆర్ రాజీనామాలు చేసి జై తెలంగాణ అన్నాడు. అప్పుడు మీరు ఎక్కడున్నారు? అప్పుడు మీరు తెలంగాణ కోసం కొట్లాడినరా? మీ పదవులకు రాజీనామా చేసిండ్రా? ఎప్పుడు అందరు యోధులే, అందరు తెలంగాణ కోసమే మాట్లాడిన వాళ్ళు. అప్పుడు మీరందరు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడున్నారమ్మా? పదవులకు రాజీనామా చేసి జై తెలంగాణ అని బాపు కేసీఆర్ ఎంబడున్నాడా? ఎంతోమంది ఉన్నారు. తెలంగాణ కాదు పక్క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అందులో కూడా ఉన్నారు.
జై తెలంగాణ అన్నోడు బాపు కేసీఆర్ ఒక నాయకుడు కాబట్టి లక్షల మందిని తీసుకొని పోయిండు బాపు కేసీఆర్. ఈరోజు ఆయన ఒక్కడే తెచ్చిండని ఎప్పుడు అనలేదు, చరిత్ర సృష్టించిండు బాపు కేసీఆర్. తెలంగాణ తెచ్చిన యోధుడు ఆయన. తెలంగాణ ఈరోజు మన భారతదేశాన్ని ఎట్లయితే మన గాంధీ తీసుకొచ్చిండో తెలంగాణను తెచ్చిన యోధుడు అంటారు కదా. తరతరాలు తెలంగాణ భూమి ఉన్నన్ని రోజులు బాపు కేసీఆర్ పేరు సువర్ణ అక్షరాలతో రాసి ఉంటుంది. ఏం మాట్లాడతామమ్మా, ఈ మూర్ఖుడు అన్ని రోజులు అందరినీ బొందబెట్టడానికే వచ్చిండు. పిల్లలు గురుకులాలలో ఇంతకుముందు సీట్లు దొరకకపోతుండే, ఇప్పుడు గురుకులాలకి పిల్లలు ఉరికిపోయి బయటికి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. అన్నిట్లలో కుంభకోణం, ప్రతి దాంట్లో కుంభకోణం చేసుకుంటా ఈరోజు అంటారు కదా నేనేమో ఉద్దారకం చేస్తున్నాను అంటుండ్రు. త్వరలోనే మీరు చూస్తారు 28లో వీని బొందబెట్టడానికి తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు తొండలు పాములు గడపారాలు పారాలు పట్టుకొని కూర్చున్నారు. పిచ్చోడు అంటున్నారు, నేను పిచ్చోను అయిపోయినావు, ప్రజల తీర్పు కూడా నువ్వే చెప్తున్నావు అంటే పిచ్చిగోళీలు వేసుకొని వెళ్ళు తండ్రి. ఆ గీతమ్మ ఆమె భార్య పేరు తల్లి, వీనికి పిచ్చిగోళీ లేవు అంటారు కదా. చరిత్ర ఎట్లాంటి వాళ్ళు ఎంతోమంది గాలిలో ఎగిరిపోయిండు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ తిరుపతిలో పోయి ఏమో కడతా అని చెప్పిండు కదా, నువ్వు కూడా ఇక్కడ తెలంగాణలో రాసుకొచ్చినావురా, నువ్వు తెలంగాణను అభివృద్ధి చేస్తున్నా అని చెప్పేసి ఈరోజు అంటాడా. బాబు కేసీఆర్ కూడా అనలేదు, ఎవరు అనలేదు, ఎవరు అనరు. ప్రజల తీర్పుని బట్టి ఉంటుంది, ప్రజల తీర్పు మీద ఉండు. నువ్వు ప్రజలను కన్నమ్మ కష్టాలు పెట్టి మళ్ళీ నేనే వస్తా అంటే ఎవడు రానిస్తాడమ్మా. ఈ ఫోటోని బొందబెట్టేస్తారు. పోలీస్ వ్యవస్థ లేదు, ఇప్పుడు అకౌంట్ నెంబర్లు ఇమ్మంటున్నాడు చాలాన్లలో. ఎంతగానం దోసుక తింటారు ఆయన తెలంగాణ. అది తీసుకుపోయి అంటారు కదా ఢిల్లీలో పోయి పెడుతున్నాడు. ఢిల్లీలో రాహుల్ గాంధీకి ఆ పొట్టోనికి ఈ పొట్టోడు జమ చేసి ఆ పొట్టోనికి పోయి ఇస్తున్నాడు. ఎవరాడు చెప్పినాడు? లేలే, ఎవడు ఇచ్చిండు? ఏ ప్రభుత్వం ఇచ్చింది? తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన. తెలంగాణ ప్రభుత్వం ఉన్నదా? ఈ పొట్టోడు వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ఉందా? రాజ్యాంగం ఉన్నదా అసలు? బిడ్డ ఏం రా, ఆంధ్రోల గురించి నువ్వు మాట్లాడుతున్నావు, సిగ్గుశరం ఏమన్నా ఉందా? ఎక్కడ తింటున్నావురా? ఇంట్లో తిని అంటారు నాకు వస్తాయమ్మ వీని భాషలో మాట్లాడాలంటే మొగంది తిని పక్కోంది మాట్లాడతారంట, అట్లున్నది ఇంది. మొగంది తిని ఇక్కడ తెలంగాణ తిని తిండి ఆంధ్రాని గురించి మాట్లాడతావా? చెప్పుతోని కొడతాం రేవంత్ రెడ్డి. ఎంతమందిని పెడతావురా నువ్వు జైల్లో? ఎంతమంది ఆంధ్ర దొత్తు పోయి వన్ దగ్గర పోయి వన్ సంకనాకు పో, ఆడనే పోయి కూర్చో. ఎవడు రమ్మనండి, నువ్వు ఈడెందుకు చేస్తున్నావు? చంద్రబాబు కాళ్ళ చెప్పులు తుడుచుకుంటా వన్ చెప్పులు వేసుకుంటా వాడవై ఉండు. వేరే వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళన్నా మళ్ళీ మా బాపు కేసీఆర్ వచ్చేస్తాడు అప్పుడు అంతలోపట. ఏంది కిడ్నాపులు చేశా? కిడ్నాపులు చేసి ఉన్నోళ్ళని లేని వాళ్ళని అందరినీ కిడ్నాపులు చేసుకుంటా పోలీసును వాని కింద పెట్టుకొని వాడు గెలిచినాడు. ఎట్లా గెలుస్తాడమ్మా? రంకు చేసుకుంటా గెలిచిండ్రు. బీజేపీతో గెలిచిండ్రు, ఎంఐఎంతో గెలిచిండ్రు. సిగ్గునాదరా మీకేమన్నా? రంకు చేసుకుంటా గెలిచి ఈరోజు మేము గెలిచినామంటున్నావు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా అసలు మనము? రాజకీయంలో ఇంతకుముందు బాపు కేసీఆర్ 10 ఏళ్ళలో ఎప్పుడన్నా చూసినావా అమ్మ? నిన్నటంత విధ్వంసం, కిడ్నాపులు చేస్తున్నారు. బస్సులు మెయిన్ రోడ్ల మీద ఆపి దయాకర్ అన్నని ఎట్లా కొడుతున్నారు చూసిరు కదా. పోలీసు వ్యవస్థ ఉన్నదా? నీకేమన్నా సిగ్గుందా? మొత్తం ప్రపంచం చూస్తున్నది నువ్వు చేసే మూర్ఖునివి. నేను ఎప్పుడు బొంద పెడతారో. రాజ్యాంగం ఉన్నది కాబట్టి నువ్వు బతికిపోయినావు బిడ్డ. లేకుంటే బంగ్లాదేశ్లో ఆమెను ఉరికిపించిండ్రు చూడు, అట్లా ఉరికిపిస్తుండే నేను ఇప్పటి వరకు. దొత్తులు అనేది దొత్తే వాడు ఎట్లా చెప్తే అట్లా వినాలి. హోమ్ మినిస్టర్ ఎవరు పొట్టోడే హోమ్ మినిస్టర్ కాబట్టి వాడు చెప్పినట్టు వినాలి, లేకుంటే వాళ్ళకి జీతాలు ఇయ్యరు. ఆటో వాళ్ళ గురించి ఏం చెప్తాం తమ్మి? ఇక వాళ్ళ గోసనే అలాగైపోయింది. ఆటో వాళ్ళకు సిగ్గుందా? రేవంత్ రెడ్డి ఫ్రీ బస్సు పెట్టి ఆటో వాళ్ళకమ్మా వాళ్ళకు నెలకు ఏడాది కావా తమ్మి 12,000 ఇస్తాను. ఆ 12,000 పక్కకు పెట్టి వాళ్ళకి చాలాన్లు వేస్తున్నాడు. ఊర్లకించి కూడా ఆటోలు వచ్చి ఇక్కడ నడుపుకుంటున్నారు. ఇక్కడున్న హైదరాబాద్లో వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. కనీసం 100 నుంచి 200 మంది ఆటో వాళ్ళు ఉరి పోసుకొని చచ్చిపోయారు. సిగ్గు శరం లేదు. ఆ ప్రజలను పట్టించుకోరా నైనా. 4 కోట్ల ప్రజలను పట్టించుకొని నువ్వు 20 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు ఉండు. అప్పులు చేస్తున్నావు, 3 లక్షల కోట్ల అప్పులు చేసి ఎక్కడ పెట్టినావు? శ్వేతపత్రం వదిలిపెట్టు, సిగ్గు లేదు. ఏ సంక్షేమ పథకంలో వదిలి ఇచ్చిండమ్మా? రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కళ్యాణలక్ష్మిలో తులం బంగారం ఇస్తున్నావు అరనైనా నువ్వు? ఏమి ఇస్తున్నావు అని చెప్పేసి నీళ్ళు లేవు, నిధులు లేవు. వాళ్ళకు నిరుద్యోగులను పోయి చూడమను తరిమి కొడుతున్నారు వీని. ఉస్మానియా యూనివర్సిటీకి పోతే సిగ్గుందా నీకేమన్నా? తెలంగాణను మొత్తం నాశనం చేయడానికి వచ్చిండి పొట్టోడు. మేమే తీసినాం, ఏడికని తీసిండు అంటాడు. ఏం నోటిఫికేషన్లు ఎట్లిస్తాడమ్మా? ఎట్లిస్తాడు? ఎవడున్నాడు? అంగుటా చాపుకి నువ్వు అంగుటా చాపుకి కాబట్టి ఈరోజు నేను ఇచ్చినట్టు ఎవడన్నా ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ చీరలు మంచినట్ట అమ్మా? వాళ్ళకి అందరికీ ఫోటో ఫినిషింగ్ చేసుకున్నాను. ఎవరికి ఇచ్చి నువ్వు అడుగుమని? ఎంతమందికి ఇచ్చినావు? శ్వేతపత్రం వదిలిపెట్టు. ఇప్పుడు మళ్ళీ తీస్తున్నావు కదా ఉద్యోగాలు. ఎవరికి ఇచ్చిండమ్మా ఒక ఆమెకైతే వికలాంగులు ఆమె అమ్మ మేడం పాపం ఆ పిల్ల పేరు ఏం పేరమ్మో స్టేజ్ మీద ఇచ్చినట్టే ఇచ్చి ఆమెకి ఏమి ఇవ్వలేదంట. ఆ పిల్ల ఇంకా తిరుగుతున్న సెక్రటరీకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చినామని చెప్పేసి.
ఇట్లాంటి వేస్ట్ కాడమ్మ వాడు. మా బాపు కేసీఆర్ బర్త్డే రోజు ఈరోజు నిమ్మలంగా ఉంటాం అని బోధవేటేసిన తర్వాత మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత ఇంకా ఘనంగా చేసుకుంటాం. అమ్మ సీతక్క నీకేమైనా తెలివి ఉంటే మంచిగా ఉండే తల్లి. కింద రోడ్లు చేపియకుండా హెలికాప్టర్ పెట్టింది, 35,000 పెట్టి ఎవరు పోతారమ్మా? గిరిజనులు రోజుకు 100 రూపాయలు సంపాదించుకోని వాళ్ళు. నువ్వు కూడా అదే స్థాయి నుంచి వచ్చినావు. కింద గుంతలు ముయ్యలేదు, 250 కోట్లు ఖర్చు పెట్టిందంటే ఎక్కడ పెట్టింది? అందులో కూడా కుంభకోణమే. హెలికాప్టర్ పెట్టి నువ్వు నేను పోగలుగుతామమ్మా? సామాన్యులమే పోలేము, ఆడ ఉన్న గరీబులు ఎట్లా పోతారమ్మా? 250 కోట్లు కొట్టి లైట్లు తప్ప మంచి నీళ్ళు లేవాడ. శివసత్తులు ప్రజలు మొత్తం మళ్ళీ కేసీఆర్ పాటలు పెట్టుకున్నారు. కేసీఆర్ రావాలి, ప్రతి దగ్గర కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్, తెలంగాణ మొత్తం కేసీఆర్ రావాలంటున్నారు. ఈ పొట్టోని జల్దీ తొందరలో బొంద పెడతాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.